పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి, భూములు పంచకపోతే ఉద్యమాలు, వ్యవసాయ కార్మిక సంఘం కాంగ్రెస్ హెచ్చరిక. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి అని, మాల, మాదిగ, యానాది కుటుంబాలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు. రాసపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 585లో ఎస్టీల కోసం కేటాయించిన భూములను అర్హులకు పంచాలి అని కోరారు. ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని, భూముల పంపిణీ విషయంలో అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము అని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని అన్నారు. ఉద్యమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో కరివేపాకు, రాజపల్లి ఎస్టీ గ్రామ ప్రజలతో పుల్లంపేట మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం అయినది. నా పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఎందుకంటే ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడికి లేని రేట్లు ఈ ఆంధ్రప్రదేశ్లో గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచడం చాలా దుర్మార్గమైన చర్య. ఇండియాలో ఎక్కడే కానీ లేని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చి వాళ్ళు నియంత్రణ పాలన చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ ఎస్టీలు కనీసం ఎప్పుడో ఇచ్చిన భూములు కనీసము అగ్రవర్ణాలు తోచుకుంటే వాళ్లకు కనీసం చెమ్మ కుట్టినట్టు లేదు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ముందు గవర్నమెంట్ ఉన్నది, అప్పుడు కూడా ధనవంతులే భూములు తోచుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉండే నాయకులే ఈ భూములు తోసుకుంటారు తప్ప కేవలం మాలా, మాదిగ, యాదిగ, యానాదోళ్ళు ఒక సెంటు భూమి చూసినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తుంది. వీళ్ళు తెచ్చి ఇద్దరు కలిసి భయభ్రాంతులు చేసి మధ్యతరగతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కబడ్డాలు తెలుసుకోండి మీరు. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయ పార్టీ అనేది శాశ్వతం కాదు, శాశ్వతంగా పరిపాలించేది ప్రజలని మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా పేద, బడుగు, బలహీన వర్గాలు ఎక్కడున్నారో వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే ఈ గవర్నమెంట్ నిలబడతాదని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఇమీడియట్ ఎంఆర్ఓ గారు చర్య తీసుకొని ఇక్కడుండే ఎస్సీలకు ఇచ్చిన భూములను వెంటనే వారికి పట్టా చేయించి ఇవ్వాలి. అలాగనే ఈ పుల్లపేట మండలంలో దారుణం ఏంటంటే ఎక్కడే కానీ సెంటు భూమి లేని దళితులు సెంటు భూమి కోసం పోతే అగ్రవర్ణాలు అందరూ ఒకటి ఏకమై వాళ్ళపైన దాడి చేసి ఆ స్థలాలు కూడా గుంజుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ దేశంలో ఇచ్చిన పార్టీ ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలకు ఇచ్చింది. ఎందుకు తెలుసా? అప్పుడు వచ్చేసి ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాలు పొలం ఇచ్చిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. అలాగనే ప్రతి కుటుంబానికి 5 సెంట్లు స్థలం ఇచ్చింది. ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే, ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ అని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఈ రోజు ఇంతే కాదు, రేపు కన్నా వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈ పుల్లపేటలు భారీ ఎత్తున అఖిలపక్ష ప్రజా సంఘాలు అన్ని పార్టీలతో కలిసి మేము రాష్ట్ర రోకో చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం.